శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని నెరవేరుస్తూ వస్తున్నామని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు అన్నారు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని చెప్పి. కానీ ఈ మధ్య ఆయన కూడా కొంచెం తగ్గించేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అంటుంది ఏంటి అంటే, మా పథకాలనే మీరు కంటిన్యూ చేస్తున్నారు, మీరు కొత్తగా ఇచ్చింది ఏముంది లేదు అంటే వచ్చి సంవత్సరంన్నర అవుతోంది, ఇప్పుడు మీరు పథకాలని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఈ రకమైన ప్రచారం ఈ మధ్య తీసుకొస్తూ ఉంది. సో నిజంగానే ప్రజల్లో కూడా అలాంటి అభిప్రాయమే ఉందంటారా? అంటే మాకు లేటుగా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు అందుతున్నాయి అన్న అభిప్రాయం ఉందంటారా? ఇప్పుడు అమలు చేస్తోంది ప్రభుత్వం, విమర్శిస్తోంది ప్రతిపక్షం. వాళ్ళ ప్రజలు దాని యొక్క ఫలం అనుభవిస్తోంది ప్రజలు అన్నమాట. వాళ్ళు చెప్పాలా ఏది నిజంగా అమలు చేస్తున్నారా లేదా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు మరి ప్రతి రైతు ఖాతాలో వేశారు. దగ్గర 47 లక్షల మంది రైతులకు వేశారు. అంటే తొలి దఫా అమౌంట్ ఇది. తర్వాత మళ్ళీ రెండోది ఉంది, మూడోది ఉంది. మొత్తం 20,000 ఇస్తామన్నారు. 7,000, 7,000, 6,000 3 దఫాలుగా ఇస్తారు. 3,700 కోట్లు వేసేశారు. మరి సూపర్ 6 హామీయే కదా, అమలు చేశారు కదా. తల్లికి వందనం మరి అందరి ఖాతాల్లో వేశారు. 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, ఇప్పుడు మనం 10,000 కోట్లు మరి తల్లికి వందనం అమౌంట్ ఇచ్చిందంతా 5,000 కోట్లు ఇచ్చాడు. అంటే రెట్టింపు, నువ్వు ఇచ్చిన దానికన్నా డబల్ ఇచ్చారు. నువ్వు అమ్మఒడికి నువ్వు ఇచ్చింది ఎంత? 1 సంవత్సరం ఎగ్గొట్టావు, 1 సంవత్సరం అసలు అమలు చేయలేదు. 5 ఏళ్లలో నువ్వు అమలు చేసింది 3 ఏళ్లే, ఏడాదికి 5,000 కోట్లే. వీళ్ళు మొదటి సంవత్సరమే 10,000 కోట్లు ఇచ్చారంటే ఇప్పుడు మరి తీసుకుందాం, మీరు అన్నారు ఉచిత గ్యాస్. ఏది నువ్వు అసలు అది లేదా నీ దగ్గర, ఆ స్కీమే నువ్వు పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళు 3 సిలిండర్లు ఇచ్చారు. అసలు దగ్గర 2 కోట్ల సిలిండర్లు ఇచ్చారంట ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు. అసలు ఇంట్రోలో చెప్పారు ఏంటిది, స్త్రీ శక్తి ఉచిత బస్సు. ఆర్టీసీలో ఇవాళ బ్రహ్మాండంగా అందరూ సెల్ఫీ ఫోటోలు పెడుతున్నారు. మహిళలంతా కిటకిటలాడుతున్నాయి. నిన్న చూసాం ఏది ఆ లాంఛనంగా నిన్న ప్రారంభోత్సవం ముఖ్యమంత్రికి లేకపోతే ఉప ముఖ్యమంత్రికి, ఆయన ఎవరు మినిస్టర్ లోకేష్ గారికి అసలు హారతలు ఇచ్చారు. మహిళలు ఇప్పుడు అక్కడ ఏంటి వాళ్ళ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక పండగలాగా సంక్షేమం అమలవుతుంటే జగన్మోహన్ రెడ్డి విషాదమా, ఏడుప? ఇప్పుడు ప్రజలు బాగుపడితే నువ్వు చూడలేవా? ఇక్కడ మీరేంటి సూపర్ 6 ఇవాళ మరి 90% అమలు చేశాం. ఇంకేదైనా చిన్న చిత్తగా ఏదైనా పాక్షికంగా అమలు చేయాల్సినవి ఉంటే అమలు చేస్తారు. తొలి అడుగే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తుంటే, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం. పెన్షన్ల మీద ఎంత ఖర్చు పెట్టారండి? 32,000 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 64 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. నిన్న బస్సులో తన పక్కన ఉన్నటువంటి ఆ మహిళను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం ఎట్లా ఉందమ్మా, మీకు అందుతున్నాయా ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే? నాకు ఒక బిడ్డ, నా చెల్లికి 2 బిడ్డలు, 3కి అందినాయండి తల్లికి వందనం. పింఛను మా అత్తగారికి వస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఈ విధంగా మరి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని నిలబెడుతుంటే కూలగొట్టే పని. ఇప్పుడు ఈ పెట్టినటువంటి ఈ ఉచిత బస్సును కూడా భగ్నం చేయాలని, ఆ బస్సుల్లో వైసీపీ మహిళలను ఎక్కించి ఆ ఏసీ బస్సుల్లో, లగ్జరీ బస్సుల్లో వాళ్ళు ఏదో గొడవ పట్టడం కండక్టర్లతో, 0 టికెట్ కొట్టు, ఈ బస్సు ఎందుకు ఇవ్వరు, ఆ బస్సులో ఎందుకు ఎక్కాలి, అదంతా వీడియో తీసి మళ్ళా పోస్టులు చేయటం. వీడియో తీసి కాదండి, ఫ్రీ బస్ అన్నారు కానీ 100 ఆంక్షలు పెడుతున్నారు. మొత్తం 16 రకాల బస్సులు ఉంటే 5 రకాల బస్సుల్లోనే ఫ్రీ అన్నారు. కానీ అక్కడ అమలు అయ్యేది 3 రకాల బస్సుల్లోనే. సో అప్పుడేమో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చు, దేవుణ్ణి ఉచితంగా దర్శించుకొని రావచ్చు అని చంద్రబాబు గారు ప్రచారం చేశారు. ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళాలంటే 10-15 బస్సులు మారి వెళ్ళాలా అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇది ఆంక్షలు అనుకోకూడదు. దీన్ని ఏంటంటే షరతులు ఉంటాయి, దేనికైనా కూడా షరతులు అప్లికబుల్. ఏది ఇప్పుడు నువ్వు పెట్టలేదా అమ్మఒడికి? ప్రతి సంక్షేమ పథకంలో కూడా అర్హులను నిర్ణయించడం కోసం, అనర్హులను ఏరివేయడం కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టుకుంటుంది. అమ్మఒడికి ఏం పెట్టాడండి ఆయన? 300 యూనిట్ల కన్నా
బిల్లు రాకూడదు. 200 దాటితే కట్ చేసాడు, 200 యూనిట్లు దాటితే కట్ చేసాడు, హాజరు పర్సెంటేజ్ హాజరు తగ్గించేసాడు, తీసేసాడు. కారు ఉండకూడదు, లేకపోతే స్కూటీ ఉండకూడదు, ఎన్ని పెట్టారు అతను షరతులు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళని ఇవాళ పైకి తీసుకురావటం కోసం పెట్టే పథకం సంక్షేమ పథకం. సంక్షేమ పథకాలు ఎవరికి కోటీశ్వర్ల కోసం ప్రభుత్వం ఇస్తుందా? ఎవరు కోరుకుంటారు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలని? డబ్బున్నాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమం అవసరమా? ఇది కేవలం ఏంటంటే గతంలో లేదు ఈ విధమైన విధానాలు. ఏది ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టాడు. దాన్ని భగ్నం చేయాలి, దాన్ని ఫెయిల్ చేయాలి అని చెప్పి అప్పుడు ఎవరు ఈ కోటీశ్వర్లు, ఈ కుబేర్లు ఇట్లాంటి పనులు చేయటం అనేది స్కీములు. ఒక స్కీమ్ని మించిన స్కీమ్ మనం ఇద్దామన్న ఆలోచన చేయాలి, కానీ వాళ్ళు పెట్టిన స్కీమ్ని ఫెయిల్ చేద్దామనే కుట్రలు ప్రజలు ఇప్పటికీ కూడా వీళ్ళు తెలుసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు వార్ 2 ఏదో సినిమా వచ్చింది, లేదా కూలీ అనే సినిమా వచ్చింది. ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏదో అడుగుతారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఫలానా థియేటర్లో అయితే 150 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లో అయితే 400 రూపాయలు, 500 రూపాయలు ఏదో టికెట్ పెడుతున్నారు కదా. అంటే మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళి 150కి టికెట్ ఇస్తావా సస్తావా అని అడుగుతాడు. అట్లా ఉంది. ఈ వితండవాదం ఏంటో అర్థం కావట్లేదు. ప్రభుత్వం పెట్టింది ఏంటి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.